హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 251. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. జీవిత, తొందరపాటుతనంతో ఏ నిర్ణయం తీసుకోవద్దు. అది నీకు నీ జీవితానికి అంత మంచిది కాదు. నువ్వు కలలు కనే రోజులు త్వరలోనే రాబోతున్నాయి. అప్పటి వరకు కాస్త ఓర్పుతో ఉండు. పిచ్చి ఆలోచనలు మాని స్వీటీ గురించి ఆలోచించు అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరి. నువ్వు నీ పిల్లల గురించి ఆలోచించవు. నీకు ఎంతసేపు నీ పంతమే ముఖ్యం. నువ్వు నాకు చెప్తున్నావా? నువ్వు సరిగ్గా ఉంటే అసలు ఇప్పుడు మాకు ఈ తిప్పలెందుకు? పైకి అనలేక లోపల అనుకుంటూ తన గదిలోకి వెళ్ళింది జీవిత. మరో 2 గంటల తర్వాత స్పృహ రావడంతో చెక్ చేసి డిశ్చార్జ్ చేసింది రూప. అప్పటి వరకు కాసిం ఓర్పుగా స్వీటీ కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉన్నాడు. స్వీటీ రాగానే, ఎలా ఉంది స్వీటీ? నేను నీతోనే ఉంటానంటే ఉండనివ్వకుండా వెళ్ళిపోమన్నాడు ఈ కాసిం. వచ్చినప్పటి నుండి నీకోసం ఎదురు చూస్తూనే ఉన్నాను అంటూ ఏడుస్తూ స్వీటీని హత్తుకుని, ఏమైంది స్వీటీ? అలా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు? బానే ఉన్నావా అసలు అని అడిగింది జీవిత. ఏం కాలేదు మా, బానే ఉన్నాను అంది స్వీటీ. సరే పద, నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకుందు అంది. వద్దు అని గట్టిగా అరిచింది స్వీటీ. రాజేశ్వరి కూడా అక్కడే ఉంది. ఏమైంది స్వీటీ అని అడిగింది. పాముని చూశాను అమ్మమ్మ, చాలా పెద్దవి 2 పాములు. నన్ను కోపంగా చూశాయవి. నేను ఆ రూమ్లో ఉండను, అసలు ఇక్కడే ఉండను అంది భయంగా. గబగబా స్వీటీ పక్కకి వెళ్ళి కూర్చుని, ఏం జరిగింది స్వీటీ అని అడిగింది రాజేశ్వరి. ఆ కిటికీ నుండి బయటకు చూశానమ్మమ్మ, పెద్ద పెద్ద పాములు. వాటి కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి. నాకు చాలా భయం వేసిందమ్మమ్మ. అవి నన్నే సూటిగా చూస్తున్నట్టు అనిపించింది. ఆ భయంతోనే కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నాను. నాకు తెలియలేదమ్మమ్మ. నేను వెళ్ళిపోతానమ్మమ్మ. ఆ పాములు నా కళ్ళ ముందే ఉన్నట్టున్నాయి. నేను ఇక్కడ ఉండను అంది స్వీటీ భయపడుతూ. స్వీటీ, నాగమ్మ మన కులదేవత అన్న విషయం నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. మన ఇంటి ముందు ఉన్న నాగమ్మ ఆలయం గురించి మర్చిపోకు. మన బంగ్లా చుట్టూ పాములు తిరిగినా అవి ఎవరికి ఎలాంటి హాని తలపెట్టవు. నువ్వు 2 పాముల్ని చూశానని చెప్పావు కదా, వాటిని అలా చూడటం వాటికి కోపాన్ని తెప్పిస్తాయి. జమిలి పాములు అంటారు. అవి శృంగారంలో ఉండగా వాటిని డిస్టర్బ్ చేస్తే వాటికి కోపం వస్తుంది. అందుకే నిన్ను కోపంగా చూసుంటాయి. సరే, నీ రూమ్ మార్చేద్దాం. నువ్వు కూడా నాతో పాటు నా రూమ్లో పడుకో, లేదా మీ అమ్మ రూమ్లో పడుకో. నీకు వచ్చిన భయం ఏం లేదు అని నమ్మకంగా చెప్పింది రాజేశ్వరి. అమ్మమ్మ, నువ్వెంత చెప్పినా నాకు భయంగానే ఉంది. ప్లీజ్ అమ్మమ్మ, ఇదంతా నాకొద్దు, నేను వెళ్ళిపోతాను అంది స్వీటీ. నీకు ఎలాంటి భయం లేదు స్వీటీ. నీ రూమ్ ముందు 2 కాపలాగా పెడతాను. నువ్వు వర్రీ అవ్వకు. వెళ్ళు, ప్రస్తుతానికి నా రూమ్లో పడుకో అని చెప్పింది రాజేశ్వరి. మీ అమ్మమ్మ చెప్పింది నిజమే స్వీటీ. నాగమ్మ మన కులదేవత. తన వల్ల మనకి ఎలాంటి హాని కలగదు. రా, మీ అమ్మమ్మ రూమ్లో పడుకుందు అని తీసుకువెళ్ళింది జీవిత స్వీటీని. అమ్మా, నేను ఇక్కడ ఉండనమ్మా అంది స్వీటీ మరోసారి. నేను నీతోనే ఉంటాను స్వీటీ అని గదిలోకి తీసుకెళ్ళి మెయిడ్ని పిలిచి స్వీటీ బట్టలు ఇంకా తన వస్తువులు తెప్పించి ఆ రూమ్లోనే ఫ్రెష్ అవ్వమని చెప్పింది జీవిత. స్వీటీ భయంగానే ఫ్రెష్ అయ్యి వచ్చింది. రాగానే ఫుడ్ తినిపించి, పడుకో, నేను ఇక్కడే ఉంటాను అని పడుకోబెట్టి పక్కనే కూర్చుంది జీవిత. రూప ద్వారా విషయం తెలిసి అర్హంతో చెప్పాడు బాలు. అలానే
జీవితన్న మాటలు కూడా చెప్పాడు. వాళ్ళు ఎప్పటికీ మారరు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం కూడా తప్పు అన్నాడు అర్హంత్. కానీ సడన్గా స్వీటీకి ఏం జరిగింది బావా? నీతో కూడా మంచిగానే మాట్లాడింది కదా, పైగా శ్రీమంతం అప్పుడు కూడా బాగానే ఉంది. మరి ఇంత సడన్గా ఇంత స్ట్రెస్ అవ్వడానికి కారణం ఏంటి? ఏం జరుగుంటుంది బావా అని అడిగింది లోచన. ఆలోచనలో పడ్డాడు అర్హంత్. నిజమే, స్వీటీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ శ్రీమంతం జరుగుతున్నప్పుడు కానీ బాగానే ఉంది. అసలు ఆమె మొహంలో బాధ, కోపం, ఈర్ష్య లాంటివి కనిపించలేదు. చాలా నార్మల్గా ఉంది ఆమె. అలాంటిది సడన్గా ఆమె అలా స్ట్రెస్ అయి పడిపోవడానికి కారణం ఏంటి అన్న ఆలోచనలో పడ్డాడు అర్హంత్. స్ట్రెస్ మాత్రమే కాదు, భయం వల్ల కూడా జరగచ్చు అని చెప్పింది రూప. మేబీ దేన్నైనా చూసి భయపడిందా అని అన్నాడు బాలు. అర్హంత్ కాసిమ్కి ఫోన్ చేసి ఏం జరిగింది అని అడిగాడు. కాసిం జరిగింది చెప్పటంతో, మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. నైట్ డ్యూటీ చేసే వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు. ఒకవేళ పాములు కనిపించినా వాటిని చంపొద్దని చెప్పు. ఆ ఆవరణలో ఒక్క పాము ప్రాణం పోవటానికి కూడా నేను ఒప్పుకోను కాసిం అని అన్నాడు అర్హంత్. నేను చూసుకుంటాను చిన్నబాబు అని ఫోన్ పెట్టేశాడు కాసిం. ఏమైందని అక్కడి వాళ్ళు అడగటంతో కాసిం చెప్పింది చెప్పాడు అర్హంత్. జమిలి పాములు కనిపించాయా? ఆశ్చర్యంగా అడిగారు రామయ్య గారు. హా, చాలా పెద్దవి కూడా అంట. వాటిని చూసే స్వీటీ భయపడిందంట అని చెప్పాడు. బంగ్లా చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలవి ఎప్పుడో శుభ్రం చేపించేశారు కదా రాజాబాబు. ఇప్పుడు ఈ పాములు ఎక్కడి నుండి వచ్చినట్టు? ఏదో ఆలోచనలో ఉన్నట్టు అన్నారాయన. నాకు అదే అర్థం కావటం లేదు తాతయ్య. నేను వెళ్ళినప్పుడు నాకు కనిపించాయి, కానీ అవి జంట పాములు కాదు. ఒక్కటే పాము కనిపించింది. కానీ స్వీటీకి కనిపించిన పాములు ఇప్పటి వరకు ఎవరికీ కనిపించినట్టు లేవు. చాలామంది సెక్యూరిటీ అక్కడ తిరుగుతూనే ఉంటున్నారు. అవి అక్కడే ఉండేవి అయితే ఖచ్చితంగా ఎవరికో ఒకరికి కనిపించేవి. ఇప్పటి వరకు వాటి ఉనికి బయట పెట్టలేదు అంటే అవి అక్కడికి కొత్తగా వచ్చాయా, లేదా ఎవరికీ కనిపించకుండా అక్కడే ఉన్నాయా? తనలో తనే అనుకుంటూ పైకే అన్నాడు అర్హంత్. రాజాబాబు, అవేవో పాములు అయి ఉంటాయి. మీరు బంగ్లా ఒక్కటే శుభ్రం చేశారు కానీ బంగ్లా చుట్టూ కూడా చాలా పిచ్చి మొక్కలు వచ్చేసాయి కదా. అలా బయట నుండి లోపలికి వచ్చి ఉంటాయి. పైగా జమిలి పాములు అంటే చుట్టూ పరిసరాలను మర్చిపోయి ఉంటాయి. అందుకే ఆవిడకు కనిపించుంటాయి. మామూలు పాములైతే అలికిడి వినపడితే ఆగుతాయా రాజాబాబు? అయినా అక్కడ ఆవరణలో నాగమ్మ కొలువై ఉండగా ఇంకా పిచ్చి పిచ్చి పాములు వస్తాయా చెప్పండి అంది రంగి. అందరూ నిజమే అనుకున్నారు తన మాటలు విని. శారద కూడా సమర్థించటంతో ఇంకా అందరూ ఆ విషయాన్ని అక్కడే వదిలేశారు. పైగా లోచన భయపడుతుందని ఇంకా అందరూ కూడా ఆ టాపిక్ పూర్తిగా వదిలేసి వేరే విషయాల మీద శ్రద్ధ పెట్టారు. లోచన, ఈ వీక్ నీకు చెకప్ ఉంది కదా, స్కాన్ తీయాలని చెప్పింది రూప టాపిక్ మారుస్తూ అన్నాడు అర్హన్. హా అవును, ఎల్లుండి వెళ్ళాలి అంది లోచన. నేను చాలా ఎక్సైట్గా ఉన్నాను బేబీని చూడడానికి అన్నాడు అర్హన్. ఈసారి నేను కూడా వస్తానురా, నా మనవడో మనవరాలో నేను కూడా బేబీని చూస్తాను అంటూ శారద ముందుకు వచ్చింది. నాకు చూడాలని ఉంది కానీ ఇప్పుడే కాదు, నేను వెయిట్ చేస్తాను నా మేనల్లుడిని ఎత్తుకోవటానికి అన్నాడు బాలు. ఇంకేం, అందరూ కలిసి వెళ్దాం పదండి అన్నాడు అర్హన్ నవ్వుతూ. ఆ అవకాశం ఉందా రాజాబాబు? రంగి అడిగింది. ఉంటే చూసేద్దామని. ఓ, నేను నా బేబీని ఎవ్వరికీ చూపించను అన్నాడు అర్హన్
లోచన పొట్ట చుట్టూ చేతిని వేసి నవ్వేసింది లోచన. అందరూ తినేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. బావా నెమ్మదిగా పిలిచింది లోచన. చెప్పుమా, ఏమన్నా కావాలా అని అడిగాడు అర్హన్. హా బావా, నాకు అని చెప్పలేక ఆగిపోయింది. ఏమైందో చెప్పుమా అన్నాడు. ఏమో బావా అని అర్హన్ని గట్టిగా హత్తుకుంది. ఆమె ఒళ్ళు వేడిగా తగలటంతో, ఏమైంది మా, బాడీ కాస్త వేడిగా ఉంది, నీకు ఇబ్బందిగా ఉందా, హాస్పిటల్కి వెళ్దామా, పోనీ రూపని పిలవనా అని అడిగాడు. ఈ వేడి దానికి కాదు బావా, ఇక్కడంతా నొప్పిగా ఉంది అంటూ అర్హన్ చేతిని తన గుండెల మీద వేసుకుని చెప్పింది లోచన. లోచన ఫీలింగ్స్ అర్థమయ్యి, అయ్యో నా బుజ్జి బంగారానికి ఫీలింగ్స్ వస్తున్నాయా అల్లరిగా అడిగాడు అర్హంత్. నాకు తెలియటం లేదు బావా, ఉదయం నుండి ఇక్కడ నొప్పిగా ఉంటుంది, అక్కడికి కొబ్బరి నూనె రాసుకున్నా అయినా తగ్గటం లేదు అంది. నేను తగ్గిస్తానుగా అంటూ ప్రేమగా నిమురుతూ తన పెదవులకి పని చెప్పి మెల్లగా ఆమెను తనలో ఐక్యం చేసుకుని ఆమె భారాన్ని తీర్చాడు. ఇప్పుడు హాయిగా ఉందా లోచన గుండెల మీద తలపెట్టుకుని అడిగాడు. అంది లోచన. నీ ఫీలింగ్స్ ఏంటో నాకు చెప్పొచ్చు కదా బంగారం, నీకు ఇబ్బందిగా ఉంటుందని నేను దూరంగా ఉంటున్నాను, కానీ నువ్వు ఇలా ఇబ్బంది పడటం నాకు నచ్చలేదు అన్నాడు. నాకు తెలియలేదు బావా, రంగిని కానీ అత్తమ్మని కానీ అడుగుదామనుకున్నా, ఈ టైంలో ఇవన్నీ కామన్ అనుకున్నాను, కానీ దీనివల్లనే అని నాకు తెలియలేదు, ఇప్పుడు తెలిసింది కదా, ఈసారి మీతో చెప్తాను అంది లోచన. ఏమని చెప్తావు అని అల్లరిగా అడిగి, బావా నొప్పిగా ఉంది అంటావా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు నవ్వుతూ. బావా అంటూ ఆ కళ్ళని చేత్తో మూసేసి, పో బావా అంది లోచన. ఎక్కడికి పోను, ఈ బంగారాన్ని వదిలిపోవటమే, అమ్మో నా వల్ల అస్సలు కాదు అన్నాడు అల్లరిగా. బావా నేను ఒకటి చెప్తాను, చేస్తారా అని అడిగింది. ఏంటి మా, మళ్ళీ కావాలా అల్లరిగా అడిగాడు. బావా అని భుజం మీద చిన్నగా కొట్టి, ఇది కాదు అంది. సరే ఏంటో చెప్పు అన్నాడు. మావయ్య ఎక్కడ ఉన్నారో తెలుసుకోండి అంది లోచన. అర్హన్ సైలెంట్గా ఉండటంతో, అత్తమ్మ గురించి ఆలోచించండి బావా, మావయ్యలో మార్పు ఖచ్చితంగా వచ్చే ఉంటుంది, పైగా ఇప్పుడు ఆయన తాతయ్య కాబోతున్నారు, ఆ విషయం ఆయన ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఒక్కసారి ప్రయత్నం చేయండి బావా అంది. నాకు ఇష్టం లేదు లోచన, కానీ నువ్వు అడిగావు కాబట్టి ఒకసారి ప్రయత్నం చేస్తాను అన్నాడు ముభావంగా. అత్తయ్య పైకి చెప్పటం లేదు కానీ లోపల బాధపడుతున్నట్టు అనిపిస్తుంది బావా, భర్త ఎలాంటి వాడైనా ఆ సమయానికి ఎంత కోపం వచ్చినా ఎక్కువ రోజులు భర్త మీద కోపాన్ని చూపించలేదు బావా భార్య, మునుపు ఉన్నంత కోపం అత్తయ్యకు ఇప్పుడు ఉందని నేను అనుకోను, ఒకసారి తెలుసుకోండి, ఆయన మారాడు అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఆయన్ని తీసుకురండి, ఆయన రావటం వల్ల నేను బాధపడతానని ఆలోచించకండి, నాకు మీరు మాత్రమే ముఖ్యం, మిగిలిన వాళ్ళ గురించి నేను ఆలోచించను బావా అంది లోచన. ఆలోచనలో పడ్డాడు అర్హన్. తన తల్లి ఇంకా తండ్రిని మర్చిపోలేదా, తండ్రి కోసం ఆలోచిస్తుందా, అసలు తన తండ్రి ఎక్కడ ఉన్నాడు అన్న ఆలోచనల మధ్యనే పడుకున్నాడు అర్హన్. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు, తెలుసుకుందాం మరో అప్డేట్లో. ఈ అప్డేట్పై మీ కామెంట్స్ తప్పక తెలియజేస్తారు కదూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.